హాయ్ అండి అందరికీ. కార్తీక దీపం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. జోష్న దీపను చంపాలనుకున్న విషయము తెలుసుకున్న దశరథ అసలు ఎలా తెలుసుకున్నాడు, అలాగే అసలు ఏం చేయనున్నాడు ఈ వీడియోలో మనం తెలుసుకున్న ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఇంకా దీపను చంపాలనుకుంటాడు కదా, ఇంకా అది కాంచన, దీప, ఇంకా కార్తీక్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే శౌర్య వచ్చేసరికి ఇంకప్పుడు కార్తీక్ అంటాడు, అమ్మ వద్దు, శౌర్య వస్తుంది, ఇప్పుడు మాట్లాడకండి, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి శౌర్యం తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా కాంచన మాత్రం చాలా భయపడుతుంది. అసలు దీపని చంపడానికి వచ్చింది ఎవరు అసలు అర్థం కావట్లేదు, అసలు ఎవరు కావచ్చు, ఆ జైల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా పంపించొచ్చా అని చెప్పేసి అనుకునేసరికి దీపనైతే మనసులో అనుకుంటుందన్నమాట, ఇంకెవరు ఆ జోష్నానే చంపాలనుకుంది, అప్పుడు గుండగాలని పంపించింది, ఇప్పుడు గుండగాలని పంపించింది అని చెప్పేసి అయితే అనుకుని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇక్కడ జోష్న ఆ నైట్లో గుండగాళ్ళతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అరే చెప్పు అయిపోయిందని చెప్పరా, పని అయిపోయిందని చెప్పరా, చంపేసిన అని చెప్పరా అంటే, లేదు మేడం మిస్ అయిపోయింది, జస్ట్ మిస్లా అంటే, అరే దున్నపోతులారా ఇలా మిస్ చేశారా అంటే, వాళ్ళు మేల్కున్నారు మేడం, నిద్రోల నుంచి లేచారు అంటే, అరే మీరు గుర్తుపట్టారా, మిమ్మల్ని చూసారా అంటే, లేదు మేడం మేము తప్పించుకొని వచ్చేసాము అని చెప్పేసి అయితే వాళ్ళు అంటారనమాట. అనేసరికి అప్పుడు జోష్న అంటే ఇచ్చి అబ్బా మళ్ళీ తప్పించుకుంది రెండోసారి కూడా అని చెప్పేసి అనేసరికి అప్పుడు దశరథ మాత్రం వెనకాల ఉండి అన్నీ వింటాడనమాట. విన్న తర్వాత జోష్న ఫోన్ పెట్టేసి వెనకకు మరి చూసే వరకు దశరథనైతే కనిపించే వరకు గజ వణికిపోతుంది అనమాట. జోష్ననైతే ఏం మాట్లాడాలో అర్థం కాదు జోష్నకి. ఇంకా మాట్లాడకపోయేసరికి ఇంకా ఏంటి జోష్న ఎవరితో మాట్లాడుతున్నామంటే, నాన్న ఫ్రెండ్తో నాన్న అంటే, మీ ఫ్రెండ్తోనా ఏం మాట్లాడుతున్నావు, మీ ఫ్రెండ్తో మరి సెకండ్ సారి కూడా మిస్ అయిందని చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అనుకునేసరికి అప్పుడు ఇంకా జోష్ననైతే ఇక అల్లేస్తుంది అనమాట. ఇలా అమ్మకి ఆపరేషన్ గురించి మంచిగా సిటీలో మనము వెళ్దామని చెప్పాం కదా, మంచి పక్క దేశంకి వెళ్ళి అమ్మని ట్రీట్మెంట్ చేయిద్దామని చెప్పి అనుకున్నాం కదా, మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ డాక్టర్ని మళ్ళీ సెకండ్ టైం మీట్ అయిదామంటే మిస్ అయిందట, అదే మాట్లాడుతున్నాను అని అంటే, అప్పుడు ఇంకా దశరథ అంటాడనమాట, ఏందో అంత విచిత్రము, నువ్వు అసలు మీ అమ్మకి అంతా వెళ్తూ మంచిగా లేకపోతేనే పక్కకుండా ఒకరోజు కూడా నువ్వు ఓదార్చలే, అసలు చూడలేదు, బాధపడలేదు, ఈ రాత్రి నువ్వు పడుకోకుండా నువ్వు మీ ఫ్రెండ్స్తో అమ్మ గురించి మాట్లాడుతున్నావు అంటే అసలు ఒక గొప్ప విషయమే, ఆశ్చర్యము అని చెప్పేసి అంటే, నాన్న తల్లికే ఉండదు ప్రేమ, పిల్లలకు కూడా ఉంటుంది తల్లి మీద ప్రేమ, నాకు ఉండదా చెప్పు, అమ్మను తగ్గించుకోవాలి, అమ్మను మంచిగా చూసుకోవాలని నాకు ఉండదా అని అంటే, అప్పుడు దశరథ అంటాడనమాట, ఏమో నాకు అర్థం కావట్లేదు, నేను ఇంకేదో అనుకున్నానంటే, అప్పుడు దాసుని చంపాలనుకుంటుంది కదా, ఇప్పుడు దాసుగా అనిపిస్తలేడు కదా, మరి దాసుని కూడా మళ్ళీ చంపబోయింది అయ్యింది అని చెప్పేసి ఇంకా అనుకుని ఇంకా ఆయనైతే అనుమానంతోనే ఉంటాడనమాట. ఇంకా అక్కడ కవర్ చేస్తుంది, ఏదో ఒకటి చెప్పైతే ఇంకా అక్కడి నుంచి అయితే తప్పించుకుంటుంది. ఇంకా దశరథకైతే అనుమానమే ఉంటుంది. ఇంకా వాళ్ళైతే లోపలికి పోయి వాళ్ళు కూడా పడుకుంటారు. పడుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ తెల్లారిపోతుంది అనమాట. తెల్లారిన తర్వాత ఇంకా ఎవరు శ్రీధర్ అయితే కాంచనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇంకా నాకు చాలా క్యూట్ అనిపిస్తుంది అనమాట. ఫోన్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు శౌర్యకి జడలేస్తూ ఉంటుంది కాంచన. ఇక అప్పుడు కొంచెం నానమ్మ మనవరాలి మధ్యలో కొంచెం కామెడీ వేలో డిస్కషన్స్ అనేటివి అయితే జరుగుతాయి అన్నమాట. ఇంకా తనకి జడలేస్తూ ఉంటుంది. వేసిన తర్వాత తనైతే పంపించేస్తుంది. పంపించినాక ఇక అప్పుడే ఫోన్ వస్తుంది అంటే, సరేలేవే నాకు తెలుసు నీకు ఇవన్నీ ఎందుకు అవసరం, నువ్వు చదువుకోవచ్చుగా, ఎగ్జామ్స్ అంటే, నేను రాత్రి చదువుకున్నాను అంటే, ఇప్పుడు కూడా మళ్ళీ చదువుకోవచ్చు కానీ మంచిగా గుర్తుంటాయి అంటే, నాకు బస్ టైం అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా శౌర్య అంటుంది అనమాట. అని వెళ్ళిపోయేసరికి ఇంకా ఫోన్ తీసేసరికి శ్రీధర్ అనమాట. ఇంకా మాట్లాడే వరకు ఇంకా శ్రీధర్ అడుగుతాడు, టిఫిన్ చేసావా అంటే, నువ్వు చెప్తేనే నేను చేస్తానా, నాకు తెలియదా, ఆకలి అయితే నేను తింటాను కదా అని ప్రౌడ్గా సమాధానం చెప్తుంది అనమాట. అంటే అదేం లేదు, చేసినా కానీ మనకు తెలిసిన మనుషులు మన అనుకునే వాళ్ళు అడిగితే పలకరిస్తే అదొక హ్యాపీనెస్, అదొక మంచిగా అనిపిస్తుంది కదా, అందుకే అడుగుతున్నాను అని చెప్పేసి అయితే తను అంటాడనమాట. ఇంకా అన్న తర్వాత గుడికి వెళ్దాం వస్తావా అని అంటే, ఇంకా గుడికి ఆ దేవుడి దగ్గరికే వెళ్ళేటట్టే ఉన్నాము అని అంటే, అవునా ఏమైంది అసలు నైట్ మొత్తమే నిద్రపోలేదని చెప్పి ఇంకా శ్రీధర్ అంటాడు. అప్పుడు కాంచన అంటది అనమాట, మేము కూడా నిద్రపోలేదు అంటే, అవునా ఏమైంది, నువ్వు కూడా సముద్ర గురించి ఆలోచిస్తున్నావా అంటే, ఇంకా అదొకటి కూడా ఉంది కదా, ఇంకా అదేమో ఆలోచించాము, ఇలా దీపం చంపడానికి వచ్చారు, గుండగాళ్ళు వచ్చారు, మనుషులు ఎవరు పంపించారేమో తెలియట్లేదు, అసలు చంపడానికి వచ్చారు అని చెప్పేసి అనేసరికి షాక్ అయిపోతారనమాట. అప్పుడు ఇంకా శ్రీధర్ అంటాడు, చెప్పాను కదా ఇంట్లో వద్దు ఇక్కడికి రమ్మని చెప్పి, అది కొట్ట కొనాకుంది, ఎవరైనా చంపేదాకా కూడా తెలియదు, అందుకే ఇక్కడికి రరే అని చెప్పి నీటికి రెండోసారి అలా అవ్వడం
అని చెప్పేసి శ్రీధర్ అంటే అప్పుడు కాంచన కోపంతో అంటదనమాట, ఓన్లీ జస్ట్ ఫర్ నీకు ఇట్లా అయిందని చెప్పినాం కానీ నువ్వు ఈ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కోపం మీద పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి అప్పుడు శ్రీధర్ అనుకుంటాడు, ఏంటి చూసిరా వాళ్ళు చెప్పేదే మనం వినాలి, వాళ్ళ మాటనే మనం వినాలి, మనం ఏం చెప్తున్నామో కూడా అర్థం చేసుకోరు, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలి అని చెప్పేసి చిరాకు పడి ఇంకా తనైతే ఫోన్ పెట్టేశాడనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా వీళ్ళైతే అందరు రెడీ అయిపోతారు. రెడీ అయిన తర్వాత అప్పుడు శౌర్యని కూడా కార్తికే తీసుకెళ్తాడనమాట. ఏంటి నీకు బస్ టైం అవుతుందిగా నువ్వు వెళ్ళవా అని అంటే, అమ్మ ఈరోజు తన బస్ రావట్లేదు నేనే తీసుకెళ్తున్నాను అని చెప్పి కార్తిక్ అంటాడనమాట. అప్పుడు కాంచన అంటుంది, వద్దురా దీపని మాత్రం తీసుకెళ్ళకురా, నువ్వు మన ఇంట్లోకి వచ్చి చంపాలనుకున్నారు, ఇంకా బయటకైతే అసలు తీసుకోకరా, ఏమైంది నాకు అర్థం కావట్లేదు, ముందే కడుపుతో ఉన్న మనిషిని ఎవర్రా చంపాలనుకుంటుంది అని అంటే అప్పుడు కార్తిక్ అంటాడనమాట, వద్దమ్మా నేను ఉన్నాను కదా, నేను దీపనే కంటికి రెప్పలా చూసుకుంటున్నాను, ఇంకా నా బిడ్డని నేను చూసుకున్నా చెప్పు, నా బిడ్డే బాధ్యత మొత్తం నాదమ్మా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే వెళ్తారనమాట. ఇంకా వీళ్ళు వెళ్ళే లోపు ఇంకా శౌర్యని స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా ఎవరు శివనారాయణ ఇంటికి వెళ్ళే లోపు ఇంకా శ్రీధర్ అయితే అక్కడికి వస్తాడనమాట. వచ్చి శివనారాయణకి చెప్తాడు, మామయ్య ఇలా ఇంటికి దీపని చంపడానికి వచ్చారంట అని చెప్పేసి అంటే అప్పుడు శివనారాయణ సీరియస్ అవుతాడనమాట. నా దగ్గరికి ఎందుకు వచ్చావు చెప్పు, నువ్వు పోలీస్ స్టేషన్ కదా వెళ్ళాల్సింది, కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీస్ వాళ్ళకి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఉన్నాడు వేరే దశరథ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని చెప్పి శ్రీధర్ని దశరథని పంపిస్తుంటే అప్పుడే కార్తిక్ అండ్ దీపన్ అయితే వస్తారనమాట. వచ్చి ఇంకా కార్తిక్ చెప్తాడు, వద్దు తాతయ్య వద్దు అని చెప్పేసి అంటే అప్పుడు దశరథ అంటాడు, ఎందుకు కార్తీక్ మళ్ళీ ఇంకొకసారి చాయిస్ ఇస్తావా వాళ్ళకి చంపడానికంటే, అదేం లేదు మామయ్య, ఎవరు చంపారో ఎవరో కూడా నాకు తెలుసు అంటే, ఎవరా చంపింది ఎవర్రా, మరి తెలిస్తే ఎందుకు ఊరుకుంటున్నావురా, ఎందుకు వదిలేస్తున్నావురా అని అంటే, తెలుసు ఎవర్రా చెప్పు అని అంటే ఇంకా అప్పుడు ఇంకా జోష్న సైడ్ చూస్తాడనమాట. చూసేసరికి దశరథకి ఆల్రెడీ రాత్రి అనుమానం వస్తుంది కదా, దశరథ మనసులో అనుకుంటాడు, ఏంది కార్తీక్ జోష్న సైడ్ చూస్తుండేంది, రాత్రి అన్నది నిజమేనా, జోష్న నేనా దీపం చంపాలనుకుంది కావచ్చు, ఎందుకు ఏదో ఒకటి జరుగుతుంది, జోష్న దీప అలాగే దాసు వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏదో జరుగుతుంది, ఏది నాకు అనుమానం వచ్చినా వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉంటుంది, అది ఏదో జరుగుతుంది, ఏదో సంథింగ్ జరుగుతుందని చెప్పి తనైతే అనుమాన పడుతూ ఉంటాడనమాట. అప్పుడు కార్తిక్ అంటాడు, చెప్పు అని చెప్పి దశరథ్ అనేసరికి అప్పుడు కార్తిక్ జోష్నానే దీపం చంపాలనుకుంది అని చెప్పేసి ఇంకా అంటాడనమాట. అనేవారికల్లా అందరు గజగజ వణికిపోతారు, ఏంట్రా నిజమేనా, నేను అనున్నది నిజమేనా అని చెప్పి దశరథ్ కూడా అనుకుంటాడు. అప్పుడు ఇక జోష్నాకి ఆయన పారుకి అయితే పడిపోతుంది అనమాట. పడిపోయి ఇక జోష్న అంటే, ఏంటి బావ ఏం మాట్లాడుతున్నావు అంటే, అదేం లేదు నీకు చెప్తున్నాను పెద్దమ్మాయి గారు, నువ్వేమైనా సలహా ఇస్తావేమో అని చెప్పి చెప్తున్నాను అంటే, మరి ఏంటి మరి నన్ను అని అంటావంటే, నేను అన్నానా, అనకముందుకు ఎందుకు నెత్తి మీద వేసుకుంటావు నువ్వు అని చెప్పేసి అంటది. పారు కూడా అంటది అనమాట, అరే ఏంట్రా ఏదో దొంగతనానికి రావచ్చు, ఆ మాత్రాన దీపం చంపుతారా అని అంటే అప్పుడు శ్రీధర్ మంచి డైలాగ్ వేస్తాడనమాట, ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మస్తు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని వస్తారు, ఇడిచిన బట్టలు చినిగిపోయిన బట్టలు వంటింట్లో అదేంటి ఉప్పు డబ్బాలు పోపు డబ్బాలు తప్ప ఇంకా ఆ ఇంట్లో ఏమున్నాయి ఎత్తుకోనికి, వాళ్ళు సామాన్కు దొంగతనం ఏం రాలి, సంపనీకే వచ్చిరు, బెడ్రూమ్లోకి ఎందుకు వస్తారు, సంపనీకి చెప్పు, కత్తి ఎందుకు తీస్తారు, బెడ్ మీద ఎందుకు ఓడుస్తారు అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు ఇంకా కాంచన అదే చెప్తుంటే ఇంకా ఎవరు శివనారాయణ కూడా తిడతాడు, నువ్వు ఒర్రకు, నువ్వు నోరు మీ నీలాంటోడు ఎవడు, నువ్వేనా ఏంది చేసింది, ఎందుకింత అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా మాట్లాడే వరకు నోరు మూస్తారనమాట. మూసేసరికి అప్పుడు కార్తీక్ అంటాడు, ఎందుకు లే తాత ఏం వదిలేలే, తెలియదు అనుకుంటారు, ఎవరు చేసిరో ఏం తెలియదులే, ఎవరేం చెయ్యర్లే అని చెప్పేసి అనుకుంటారేమో, అంతా ముందుంది ముసుర్ల పండుగ, అంతా తెలిసింది, ఎవరు చేశారో కూడా తెలిసింది, ఎక్కడున్నారో కూడా తెలిసింది, అంతా తెలిసింది, ఏం తొందరపడక కొద్ది రోజుల్లోనే బయటపడుతుంది అని చెప్పి ఇంకా జోష్నకు అర్థమయ్యే విధంగా ఇంకా రెడ్ హ్యాండెడ్గానైతే ఇంకా కొంచెం ఇట్లా అర్థమయ్యే విధంగా చెప్తాడనమాట. ముక్కు సూటిగా చెప్పకుండా ముక్కు వెనకాల చెప్పినట్టుగా చెప్తాడనమాట. చెప్పేవారికల్లా ఇంకా అప్పుడు దశరథ అంటాడు, ఒరే ఏమిందో ఏమోరా ఈ జోష్న ఏమో టెస్టులు కలవలేదు, మ్యాచ్ కాలేదు సుమిత్రకు తనకి, సుమిత్ర ఏమో చాలా డల్ అయిపోయిందిరా, నాకు చాలా భయం వేస్తుందిరా, సుమిత్రను హాస్పిటల్ తీసుకెళ్ళాలిరా, మళ్ళీ టెస్టులు ఏమైనా చేపియాలరా అని చెప్పేసి అంటే, ఓకే నేను మాట్లాడతానులే అని చెప్పేసి అన్న తర్వాత ఇక దీపకైతే ఆగదనమాట. ఆగాక నడు మనం హాస్పిటల్లో వదాం టెస్టులకి అని చెప్పేసి అనేసరికి అందరు అంటారనమాట, దీప ఎందుకు టెస్టులు అవసరమా అని అంటే అప్పుడు కార్తీక్ అంటాడు, ఏమంటాడంటే, దీప ప్రెగ్నెంట్గా ఉంది కదా టెస్టులు చేయించాలి, ఈరోజు హాస్పిటల్ రమ్మన్నది మేడం అందుకే తీసుకెళ్తున్నామంటే, ఓకే రా నువ్వు పర్మిషన్ ఇస్తే పోతాం తాత అంటే, ఎందుకురా పర్మిషన్ ఇవ్వడం, కారు కూడా ఇస్తే తీసుకొని వెళ్ళు అనేసరికి ఇంకా దెబ్బ పోతారనమాట. బయటకు వచ్చినాక కార్తీక్ అంటాడు, ఎందుకు దీప ఇంత హడావిడి ఎందుకు ఇస్తున్న, ఇప్పుడు అవసరమా అంటే, వద్దు బావ వద్దు, నువ్వు చెప్పినా నేను ఇలానే సైలెంట్ ఊకున్నాను అనుకో, మా అమ్మ ప్రాణాలకే ప్రమాదము, ఇంకా జోష్న ఏం చేసినా ఎత్తది, నువ్వేం చెప్పినా నేను నడువు పోదాం
హాస్పిటల్ పోదామని చెప్పి ఇంకా హాస్పిటల్కి అయితే వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇంకా డాక్టర్తో అయితే మాట్లాడతారు. అప్పుడు డాక్టర్ అంటే ఎందుకు జోష్న చేసిన పనికి మీరు సారీ చెప్పనికి వచ్చిరా అంటే అదేం లేదు మేము అలాగ అనిపిస్తున్నామా చెప్పు అందుకు కాదు అసలు ఎలా మా అత్త పరిస్థితి ఏంటి అని చెప్పి వచ్చామంటే జోష్నవి రిపోర్ట్స్ అయితే కలవట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు, మళ్ళీ టెస్ట్ చేసినా అసలు మ్యాచ్ అవ్వవు, జోష్న అసలు తన కూతురు కాదని నాకు కూడా అర్థమైంది. అంటే నేను అనట్లేదు రిపోర్ట్స్ అంటున్నాయి. ఇప్పుడు అక్కడ మీ తాత ముందు అందరి ముందు చెప్తే ఇంకా పెద్ద గొడవ రచ్చరచ్చ అవుతుంది అని చెప్పి నేను సైలెంట్గా ఊరుకున్నాను. ఇంకా మీకు చెప్తున్నాను నేను అసలు మీ అత్తని బ్రతికించడం చాలా కష్టము, నేను చాలా ఆపరేషన్లు చేసిన చాలా టెస్టులు చేసినా కానీ ఇట్లాంటివి అయితే ఇక్కడ జరగలేదు అని చెప్పేసి అనేసరికి అప్పుడు కార్తీక్ అంటాడనమాట ఎలా డాక్టర్ మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఏం లేదు మరి ఎవరైనా ఇంకా మీ అత్తకు సంబంధించి రక్తము ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తోబుట్టిన వాళ్ళు కానీ రక్త సంబంధం వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు డాక్టర్ వాళ్ళతో అవుతుందా అంటే అవుతుంది ఉన్నారా ఎవరన్నా అంటే ఇంకా దీపనే డాక్టర్ అనేసరికి షాక్ అయిపోతారనమాట. దీపనా అని చెప్పేసి అయితే అన్నాక అరే ఎలా చేద్దాం డాక్టరు అని చెప్పేసి అనే వరకు ఈడే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక అక్కడనేమో పారు ఆయన వచ్చేసి జోష్నని అయితే గజగజ వణికిపోతారనమాట. అప్పుడు ఇక పారు అంటది ఏంటి దీపని ఎందుకు చంపాలనుకున్నావు, అప్పుడు చంపాలనుకున్నావు ఇప్పుడు చంపాలనుకున్నావు అంటే ఏ గ్రాని ఏంటి నువ్వు నన్ను అంటున్నావు, నన్ను తప్పుపడుతున్నావు, నన్ను అనుమానిస్తున్నావు ఏంది, నేను ఎందుకు చంపాలనుకుంటున్నా అంటే నాకు తెలిసి నేను పెంచి పోషించిన దాన్ని నా బుద్ధి ఎట్లనో నీ బుద్ధి కూడా గదే, ఇంకా వాళ్ళు చంపాలనుకుంటారు దాన్ని నువ్వే చంపాలనుకుంటావు, నాకు తెలియదాయే మీ అమ్మని చంపాలనుకున్నావు, సుమిత్రని చంపాలనుకున్నావు, దీపని చంపాలనుకున్నావు, వాళ్ళు ఇద్దరిని చంపితేనే నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు నువ్వు అని చెప్పి చంపాలనుకుంది నువ్వేనే అని చెప్పేసి అంటే ఏ కాదు అంటే ఏ ముయ్యే నాకు తెలుసు కానీ అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా జోష్న అంటది అనమాట మన బండారం ఎక్కడ బయటపడిపోతుందో నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని చంపాలనుకున్నానంటే నీ ముఖం మొద్దు మొహం దానా ఇంకేముంది తెలియాల్సింది అంతా తెలిసింది, కార్తిక్ గడికి కూడా తెలిసింది, వాడి మాటలు నీకు అర్థం కాలేదు ఇప్పుడు చెప్పింది, వాడికి ఆల్రెడీ నువ్వే అసలు ఇంటి వారసురాలివి కావని వాడికి తెలుసు, అందుకే వాడు అట్లా మాట్లాడుతున్నావు, వాడి మాటలు నీకు ఎందుకు అర్థం అవుతలేవో నాకు అర్థమవుతలేదు అని చెప్పేసి అప్పుడు ఇక పారిజాతం అనేసరికి అసలు మన పరిస్థితి అయిపోయింది, ఇక మన దగ్గర పడ్డది, మనది ముగింది, ఇక మనకు మూడే మనం ఇట్లా చేస్తున్నాం, నువ్వు కూడా మూడే ఇట్లా చేస్తున్నావు, నువ్వు కార్తీక్ అయితే తెలిసిపోయింది ఎప్పుడు ఏ క్షణం ఏం చేస్తాడో తెలియదు, ఏ క్షణం మనని బయట పెడతాడో బండారం బయట పెడతాడో తెలియదు అని చెప్పి ఇక వాళ్ళైతే భయపడుతూ ఉంటారనమాట. ఇక కార్తీక్ మాత్రం ఇక డాక్టర్తో అయితే మాట్లాడతారు, మాట్లాడి ఇంకా దీపక్ అయితే టెస్టులు చేపిస్తారనమాట. టెస్టులు చేపిస్తే ఇంకా మ్యాచ్ అయిపోతాయి, దీపవి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా డాక్టర్ అయితే షాక్ అయిపోతుంది అనమాట. అంటే జోష్న కాదు సొంత కూతురు, దీపని సొంత కూతురు, అసలు వాళ్ళకి చెప్పొచ్చు కదా అని చెప్పేసి అని ఇంకా దశరథకైతే చెప్తారనమాట. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి అలా ఒప్పించి చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా దీపనైతే ఇంకా సుమిత్రనైతే కాపాడుతుంది. అది ఇంకా ఈ విషయంలో డాక్టర్ అసలు జోష్న సొంత కూతురు కాదన్న విషయం సుమిత్రకి శివనారాయణకి దశరథకి అసలు చెప్పనుందా తెలియనుందా, లేదంటే మ్యాచ్ అయ్యాయి లేదంటే ఇంకా మ్యాచ్ అయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇంకా ఏదో ఒకటి అల్లి జోష్న బండారం బయటపడకుండా ఇంకా చేస్తారా ఏం చేయనున్నారా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూసారని అయితే అనుకుంటున్నాను. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకేనా, అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్.